పడిపోకుండా కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది అప్పుడు. అందుకని నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ, ఇది మేము తిరుపతి వెళ్ళిన రెండో రోజు. ఆ రోజు మాకు దర్శనం ఉదయం బ్రేక్ దర్శనం దొరికింది. 7 గంటలకల్లా మేము అక్కడ రిపోర్ట్ చేయాలని కింద తిరుపతి నుంచి తెల్లవారుజామున 5:30కి అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా బయలుదేరిపోయాము. మేము ఒక వ్యాన్ మాట్లాడుకున్నాము. మేము వెళ్ళిన అందరిలో 34 మెంబర్స్ వెళ్తే ఆ రోజు దర్శనానికి 14 మంది వెళ్తున్నాం అనమాట. 2-3 టికెట్ల మీద వెళ్తున్నాము. సో కొంచెం గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళాము. ఘాట్ రోడ్ ఎక్కాక అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉన్న శుభోదయం వేళలో సూర్యుడు వస్తూ ఉంటాడు కదండి ఆ కొండల వెనకాల నుంచి. కానీ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటాం కదా, సో ఒకవైపు ఒక్కోసారి కనపడుతుంది, ఒక్కోసారి ఒకవైపు కనపడదు. కానీ కిందకి దిగితే చాలా రమణీయంగా ఉంటుంది కదండి ఆ ప్రకృతి. కాకపోతే మాకు అంత టైం లేదు, పైగా చాలా మంచు పడుతుంది అనమాట. ఇక ప్రయాణం అంతా సాఫీగా సాగాలంటే కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా, వీడియోస్ కోసం కాదు కదా. ఇలా మేము పైకి తిరుమలలోకి ఎంటర్ అయ్యేసరికి చక్కగా అప్పుడు ఇంకా లైట్స్ అన్నీ ఇంకా తీయలేదు. తిరుమలలో ఏ మూల చూసినా మరీ చూడాలని ఇంకా అనిపిస్తూనే ఉంటుంది, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక మేము దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఫోన్లన్నీ వ్యాన్లోనే పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం నుంచి బయటకు తొందరగానే వచ్చేసామండి. ఒక 40 మినిట్స్లో ఆ రోజు దర్శనం అయిపోయింది మాకు. కాకపోతే 2 టికెట్ల మీద వెళ్ళాం కాబట్టి అందరూ కలెక్ట్ అయ్యి మేము మళ్ళీ ఒక చోట చేరుకుని జాపాలి వెళ్ళడానికి బయలుదేరిపోయాం అనమాట. ఇంకా తిరుమల చాలాసార్లు వచ్చి వెళ్తుంటాం కానీ ఎప్పుడు జాపాలికి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అందులో మా ఫ్రెండ్ రాధ చెప్పింది, అసలు మెట్ల దారి కాకుండా అడవిలోంచి వెళ్తే ఇంకా బాగుంటుంది, మన ఇద్దరం అటు వెళదామా అని. మిగతా ఫ్రెండ్స్ క్యాకులేసారు, అలా ఇద్దరే కలిపి వెళ్ళిపోకండి అలాగా అని. సరే మొత్తానికి మెట్ల మార్గం ద్వారానే అందరం వెళదామని ఆ బస్సులో మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా జాపాలికి చేరేసుకున్నాము. మేము వచ్చిన బస్సులో ఒక్క సీట్ తక్కువగా ఉందన్నమాట. సో పాప మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అలాగే కూర్చుని ఉన్నారు. ఘాట్ రోడ్లో కూడా అలాగే కూర్చుని ఉన్నారు మా కోసం, అందరి కోసం. ఇక సరే మేమందరం కలిసి దిగి ఒక్కొక్కళ్ళం నడవడం మొదలుపెట్టాము. నిజంగా అండి జాపాలి చాలా అందంగా ఉంది. చుట్టూ పొదలు అనమాట. ఆ పొదలు ఏంటంటే వెదురు పొదలు, అవన్నీ ఒక పందిరిలాగా అల్లుకున్నట్లుగా అనిపించాయి అనమాట. చాలామందే వచ్చారు, చాలా క్రౌడ్గానే ఉంటుంది అనుకున్నాను. కానీ విశాలమైన ప్రాంగణంలో ఎంతమంది వెళ్ళినా అక్కడక్కడ కనపడతారు కదా, అలా అనిపించింది అనమాట. ఈసారి ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు, నెమ్మదిగా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ముందుకు వెళ్ళాం అనమాట. అసలు ఎంత పొడుగ్గా ఉన్నాయనండి. ఇక్కడట రాళ్లతో ఇల్లు కడితే సొంత ఇల్లు కట్టుకుంటారని నమ్మకం. ఎందరి కలలో ఎంతమందికి సొంత ఇల్లు కోరిక తీరాలని ఇలా కట్టారు అని అనిపించింది నాకు. జాపాలి అనే మహర్షి కట్టండి ఇక్కడ తపస్సు చేయగా హనుమంతుడు త్రేతాయుగంలో కదా ఆయన ఉద్భవించింది. ఆయన స్వయంగా రుద్రావతారం. కానీ ఆయనకి జాపాలి మహర్షికి త్రేతాయుగం ముందే ఆయన స్వరూపం వానరమూర్తిగా ఆ నామంతో, అంటే హనుమంతుడి నామంతో ఆయనకి దర్శనమిచ్చి స్వయంగా వెలిసిన క్షేత్రం ఇక్కడ. సుమారు 50 మెట్ల అక్కడ రాసి ఉంటుందండి, గుర్తులేదు. అంటే ఇటు అటు నుంచి ఎక్కి 60 ఎన్నో ఉంటాయి, ఇంకేమో ఇంకా ఇలా డౌన్ దిగేవి కొంచెం దిగుతాం. అలా వచ్చేటప్పుడు ఇది ఎక్కుతాం, అటు దిగుతాం అంతే. లక్ష్మి గారు చాలాసార్లు వచ్చి వెళ్తుంటారట. అందుకని ఏ డౌట్ వచ్చినా ఆవిడ పాపం విసిగిస్తూ దిగుతున్నాం అనమాట మేము. ఇక్కడ చూడండి, ఈ ఉడత చాలా రేర్గా అనిపించింది. ఎప్పుడు మనం జూలో అలా చూస్తుంటాం కదా, ఎన్నో వన్యప్రాణులు ముందర అలాడింది. ముందు ఫీడ్స్ చేస్తుంది అనమాట. ఈ కలర్లో ఉడితే ఎప్పుడు చూడలేదు. అడవి కదండి, వన్యప్రాణులు చాలా ఉంటాయి. కాకపోతే కొన్ని రేర్ వెరైటీస్ మనం చూసినప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది. కోతులు ఎన్ని ఫీట్లు చేస్తున్నాయో అక్కడ. ఇది జాపాలి అనే ప్లేసు. హనుమంతుల వారు దీంతో పాటు ఇక్కడ చాలా విశేషవంతమైన విశేషాలు ఉన్నాయన్నమాట. ధ్రువుడు కూడా ఇక్కడే తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నారని, ఆ ధ్రువకుండం నుంచే అభిషేకానికి స్వామికి ఈనాటికి తీసుకెళ్తారని ప్రతీక. ఇది చూడండి, చెట్టు నిజంగా వేరు. అమ్మవారు కూర్చున్నప్పుడు కాలు ముడుచుకుని ఉంటారు కదా, అలా ఈ వృక్షరాజం కూడా తపస్సు చేస్తుందా
అనిపించింది అనమాట వేరు చూస్తుంటే. ఇదిగోండి బహుశా మా రాధ చెప్పిన మార్గం అలాగే కలిసి ఉండొచ్చు. అటు వస్తే ఇటు వచ్చేవాళ్ళం మేము అని చెప్తున్నాం అనమాట. సరే ఎదురుగుండా కొద్దిగా దూరంలో ఇంకా మనకి ఆ ఆలయం కనపడుతోంది. ఇక్కడ హాల్దీరామ్జీ మఠం ఉంటుందంట. ఇక్కడే కొంతమంది పూజారులు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మనకి ఏమీ ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా స్వామివారికి కైంకర్యంగా చేసుకుంటూ వాళ్ళకి జీవనోపాధిని కూడా లెక్క చేయకుండా స్వామివారికి అంకితమైపోయి ఉన్న ఫ్యామిలీసు ఆ తరతరాలుగా అక్కడ సేవ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రాముడట రావణాసురుడి వధ అనంతరం ఇక్కడికి వచ్చారని, ఇక్కడ స్నానం ఆచరించారని, రాముడు స్నానం చేసిన చోటును రామగుండంగాను, కొలనుగాను, సీత స్నానం ఆచరించిన కొలను సీతాకుండంగాను ఇక్కడ పిలుస్తుంటారని 2 సరస్సులు ఉన్నాయి. వాటికి ప్రతీకట. ఇక చాలా సత్యవంతమైన ప్లేస్ అటండి ఇక్కడ. స్వామివారు చాలా శీఘ్రంగా మనకి మన కోరికల్ని ఈడేరుస్తారు అని ఇక్కడ ప్రతీక. ఇక్కడ నెయ్యి అది కలిపి ఇస్తున్నారు. ఆ నెయ్యిని మనం అక్కడ అఖండ దీపంలో వేస్తూ ఉండాలన్నమాట. మేమందరం వేసాం అక్కడ. ఇక కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము. అక్కడ నిరంతరం ప్రసాదం అవి ఇస్తున్నారు. చూడండి ఉడత మళ్ళీ కనపడింది. తర్వాత ఇక్కడ చాలా విశేషాలు అన్నీ కూడా అలా కొద్దిగా డిస్కస్ చేసుకుంటూ ఇక తిరుగు ప్రయాణం అయ్యాం. వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు తీరుబడిగా మాట్లాడుకుంటూ చక్కగా మా ఫ్రెండ్ రాధైతే చాటది కొనిపెట్టింది, తిన్నాము. ఇక బటర్ మిల్క్ అవి తాగాము అక్కడ. అవన్నీ చాలా సేద తీర్చినట్టు అనిపించింది అనమాట అండి. మజ్జిగ చాలా బాగుంది అక్కడ. సరే అలా నెమ్మదిగా తేరుకుని కిందకి దిగిపోయాం. మేము వెళ్ళింది 14 మంది అయినా 9 మంది మాత్రం ఎక్కామండి. నేను, లక్ష్మి గారు, శ్రీదేవి, రాధ ఆంటీ, మంజుల, మాధవి, మా రాధ, అలాగా లక్ష్మి గారు, ఇక మరి ఇంకొక మాధవి గారు, ఇలా అందరం కలిసి ఎక్కి చాలా హ్యాపీగా తిరిగామన్నమాట. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మంచి కామెంట్ నా వరకు చేరవేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీరు కూడా తిరుపతి వెళ్తే తప్పకుండా జాపాలి వెళ్ళి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక మరి ఉండనా. నమస్తే.